నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ ఇందూర్ నగరంలో ఏటీఎం దొంగల ముఠా స్వైర విహారం జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని తెలిపారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాకు కేటాయించబడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి సొసైటీకి ఎరువులను చేరవేస్తూ రైతులకు పంపిణీ జరిగేలా కృషి చేయాలన్నారు. నగర శివారులోని ఖానాపూర్లోని ఎరువుల గిడ్డంగిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న యూరియా ఇతర ఎరువులను పరిశీలించి స్టాక్ వివరాల రిజిస్టర్లో పొందుపరిచిన వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాకు ఈ సీజన్లో వచ్చిన ఎరువుల నిల్వలు అన్నీ ఇంకాను ఎంత పరిణామంలో నిల్వలు రావాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా కూడా ఎరువుల కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు చేరవేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కోసం ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడా కూడా ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడడం వంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందుగానే వారికి 2 విడతలకు సరిపడా ఎరువుల బస్తాలను సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల కేటాయింపులు పంపిణీ ప్రక్రియలను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నెలకొని ఉంటే పరస్పర సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని వ్యవసాయ, మార్కెట్, సహకార శాఖల అధికారులకు హితవు పలికారు. ఎరువుల పంపిణీ తీరుతెన్నులపై ప్రతిరోజు తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. నిల్వలు మిగిలి ఉన్నప్పుడే సొసైటీల ద్వారా ఇన్నంటి పెట్టి స్టాక్ తెప్పించుకునేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియా ఎరువుల విషయమై రైతులు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఇప్పటికే సరిపడ స్టాక్ ఉందని, ఇంకనూ యూరియా నిల్వలు ముందస్తుగానే తెప్పిస్తున్నామని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఇందూర్ నగరంలోని శంభుని గుడి ఈవోను సస్పెండ్ చేయాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆలయ రక్షణ కోసం వాచ్మెన్లను నియమించాలని కోరారు.
వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతన శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల పట్టపగలే జరిగిన దొంగతనం దేవాలయ ఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ అన్నారు. శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అన్య మతస్థులు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి గత 5 సంవత్సరాలుగా నిరంతర ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంతలోనే జరిగిన ఈ దొంగతనం దేవాలయ రక్షణలో దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. దేవాలయ ఈవోగా ఉన్న వ్యక్తి ఆలయ రక్షణ మరియు నిర్వహణను పూర్తిగా గాలి కొదిలేసి తనకు వేరే ఆలయాలు అదనపు ఛార్జ్ ఉంది అని చెప్పి విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం విడ్డూరమన్నారు. దేవాలయ నిర్వహణలో ఈవో పూర్తిగా విఫలమైనందువల్లే పట్టపగలు ఆలయం నుంచి పూజా సామాగ్రి దొంగలించబడిందని, ఆలయ నిర్వహణలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని, అందువల్లే ఈవోని వెంటనే సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఈవోను నియమించాలని, రాత్రి మరియు పగలు కోసం 2 వాచ్మెన్లను నియమించి నిరంతరం దేవాలయానికి రక్షణ కల్పించాలని దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఆలయ ఆవరణలో ఉన్న అన్య మతస్థుల దుకాణాలను పూర్తిగా తొలగించి దేవాలయానికి రక్షణ కల్పించి దేవాలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి కిషన్, బంటు రాజు, నాని, రాహుల్, ప్రతాప్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వు చేస్తున్నావు డ్యూటీ. పండుకోకుండా పండుకోవాలని నేను చెప్పినా ఏం చేస్తున్నావు అంటే అంటున్నారు. అదే మరి నువ్వు చేసే డ్యూటీ ఏంది? ఎట్లా దొంగలు పడ్డారు అంటే నీకు డ్యూటీ ఎందుకు పెట్టి అంటే నువ్వు చూపెట్టుకోవాలంటున్నా. అసిస్టెంట్ కమిషనర్ పెట్టుకో, ఒక అటెండర్ ని పెట్టుకో, డే అండ్ నైట్ వాచ్మెన్ ని పెట్టుకో. మీరు దానికి వస్తే మా దగ్గర క్యాడర్స్ ఏమున్నది ఏది విషయం చెప్తా. కానీ రేపు గుడిలో ఉన్న సామాను, రేపు గుడిలో ఉన్న లింగాన్ని పట్టపగలు నిజామాబాద్ నడి ఒడ్డున టెంపుల్ని దొంగతనం జరిగితే మరి ఈడ వండాలా అంటే ఇంట్లో వండుకుందాం జాబ్ ఇచ్చారా మీకు? అవునండి, మీకు ఇంట్లో వండుకోవడానికి జాబ్ ఇచ్చారా? నిజామాబాద్ నగరంలో గొలుసు దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా మరోవైపు ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. తాజాగా నగరంలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 2 ఏటీఎంలలో దొంగలు చోరీకి పాల్పడడం కలవరానికి గురిచేస్తుంది. నిజామాబాద్ నగరంలో గొలుసు దొంగలు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుండగా మరోవైపు ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. తాజాగా నగరంలో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి యత్నించిన ఆ దుండగులు యంత్రాలు తెరుచుకోకపోవడంతో వాటిని తగులబెట్టారు. అనంతరం వాటిలోని సుమారు 50 లక్షల రూపాయలకు పైగా నగదును దోచుకెళ్లారు. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దుండగులు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. బైక్పై వచ్చిన దొంగలు ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు కాజేయాలని యత్నించారు. కాగా అది తెరుచుకోకపోవడంతో దానిని తగులబెట్టారు. అనంతరం ఏటీఎంలోని సుమారు 27 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. 4వ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఇక్కడి ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో దానిని కూడా తగులబెట్టారు. ఇందులో ఉన్న దాదాపు 25 లక్షల నగదును దోచుకున్నారు. కాగా ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీ ఘటనలు స్థానికంగా చర్చకు దారితీశాయి. సంఘటన స్థలాలను డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 2 బైక్పై కారులో రెక్కి నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గోమాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. గోమాతను పూజించడం అంటే ప్రకృతిని, జీవన విధానాన్ని గౌరవించడమేనని అన్నారు. గోవు పాలు, పంచగవ్యాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. నగరంలోని ఆదర్శ్ నగర్ హింగులాంబిక మందిరం ప్రాంగణంలో తెలంగాణ గో ప్రచారక్ సేవా సమితి ఇందూర్ విభాగం ఆధ్వర్యంలో 108 మంది సుహాసినీలచే గోపూజ మహోత్సవం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. గోమాతను పూజించడం అంటే ప్రకృతిని, జీవన విధానాన్ని గౌరవించడమేనని అన్నారు. గోవు పాలు, పంచగవ్యాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రాచీన కాలం నుండి వ్యవసాయం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జీవితానికి గోమాత ఆధారంగా నిలిచిందని తెలిపారు. గో సంరక్షణ ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రతత్వం, సమృద్ధి నెలకొంటాయని, ప్రతి ఒక్కరూ గోసేవను తమ ధర్మంగా భావించి ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత గోరక్షణ, గోసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గో ప్రచారక్ సేవా సమితి ఇందూర్ విభాగం సభ్యులు, మహిళా భక్తులు, గోసేవకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాల పాత పురాతన ఆలయాల పునరుద్ధరణ కానీ అంటేనే మనం
ధర్మాన్ని మనం దాన్ని కాపాడుతున్నట్లు. ఆలయాలు ధర్మ కేంద్రాలు తప్పకుండా మనము ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ ఉన్నారు. నేను దయచేసి మీరు ఈ రోజులలో మనము 12 సంవత్సరాల నుండి ఎవరైతే ఇంతకుముందు చెప్పి నరేంద్ర మోడీ గారి పరిపాలన తర్వాత హిందూ ధర్మం ఎంత ముందుకు సాగుతుందో ఉన్నది, ఇంకా ఎందుకు సాగుతుంది. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత, ప్రతిష్ట తర్వాత వాళ్ళ ఎక్కడ చూస్తే అక్కడ ఏ మందిరంలోకి వెళ్ళినా కానీ మనం పెద్ద పెద్ద మందిరాల్లో ఈజీగా పోతే దర్శనం అయ్యే పరిస్థితి లేదు. కానీ నేను అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, రాబోయే తరానికి కూడా ఈ కార్యక్రమంలో కొంతమంది ఇంకా అంటే యువతిలో ఉంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే మనం చేసే పూజా కార్యక్రమాలు, మనం వెళ్ళే జాతరల ప్రాముఖ్యత, సనాతన హిందూ ధర్మం గురించి, దేశం గురించి, ఆ గో గురించి మనం ఏం చేస్తున్నామో రాబోయే తరాలకు కూడా తెలియాలి. రాబోయే తరాలకు తెలుస్తూనే ధర్మం ఇంకా ముందుకు సాగుతుంది. లేకుంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎట్టిపోతుందో చూస్తూ ఉన్నాం. మన మన పిల్లలకు, ఆడపిల్లల మీద ఎటువంటి లవ్ జిహాద్ దాడులు కానీ ఇతర దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే మన ఐక్యత ఇంకా అవసరం ఉంది. రాబోయే తరానికి కూడా మన సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థ నేర్పితేనే మన ధర్మం ఇంకా ముందుకు సాగుతుంది. సిరికొండ మండలంలోని రావట్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బయల్పడిన సీతారామచంద్రమూర్తుల విగ్రహాలు భక్తుల పూజలను అందుకుంటున్నాయి. శనివారం రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బయల్పడిన సీతారామచంద్రస్వామి మూర్తుల వద్ద శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని రావుట్ల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొడిగెల రాజ్ కుమార్ మాట్లాడుతూ, గత భారీ వర్షాలకు సీతారామచంద్రస్వామి వారి మూర్తుల విగ్రహాలు బయటపడడంతో గ్రామంలోని ప్రజలందరూ తండోపతండాలుగా కదిలి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంటుందని అన్నారు. ఈ ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి ప్రజలందరూ ఆసక్తి చూపడంతో ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. శనివారం కావడంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. భారీ వర్ష కారణంగా ఇక్కడ విగ్రహాలు కనిపించడం జరిగింది. ఆ నోట ఈ నోట మా రావుట్ల గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు తెలియడం జరిగింది. దాని ప్రకారంగా మా రావుట్ల గ్రామ ప్రజలంతా కలిసి దీపారాధన, కొబ్బరికాయలు మరియు పూజారాధన చేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరూ కలిసి ఒక పెద్ద మందిరం నిర్మించాలని కోరుకుంటున్నారు. దానికి పూర్తి మద్దతుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని దీని పరంగా చెప్తున్నాను. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదన్నారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదా బైనామా, పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిరసన ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల వెంట నడుస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో వెళ్తూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. హిందువుల హక్కులను కాపాడాలని, అక్కడి ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు ముల్లె శోభన్, సామభూమారెడ్డి, అనుదీప్ శర్మ, బద్దం బాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా కెరియర్ను ఎంచుకోవాలని మోటివేషనల్ స్పీకర్స్ సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా నైపుణ్యాలు, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని వారు వివరించారు. సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు భవిష్యత్తు దిశను సూచించే ఉద్దేశంతో కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వివిధ వృత్తి అవకాశాలు, ఉన్నత విద్యా మార్గాలు, పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్స్ ఒజ్జ మహేందర్ మరియు ఒజ్జ నవనీత పాల్గొని విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా కెరియర్ను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా నైపుణ్యాలు, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ అనంతరం కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై సవివరంగా అవగాహన ఇచ్చారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. కెరియర్ ప్లానింగ్ ప్రారంభ దశలోనే చేయడం వల్ల లక్ష్య సాధన
సులభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కెరియర్ గైడెన్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకుని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా విద్యార్థులు ఈ కెరియర్ గైడెన్స్ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో 2 ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటనలపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలాలను పర్యవేక్షించిన ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ 5 స్పెషల్ టీంల ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలకు ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎం మరియు టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ణి చౌరస్తా వద్ద గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలను గుర్తు తెలియని దొంగలు దాడి చేసి అందులో గల నగదును దాదాపు 30 లక్షల వరకు దోచుకుని వెళ్లినటువంటి సంఘటన స్థలాన్ని నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కామారెడ్డి ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన స్థలాలతో పాటు ఏటీఎంల పరిసరాలతో పాటు చోరీ జరిగిన విధానం క్షుణ్ణంగా పరిశీలించారు. ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు. క్లూస్ టీం, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో మరియు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళలో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచాలన్నారు. జిల్లాలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకుని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 4వ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్, టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, 4వ టౌన్ ఎస్ఐ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాజుల్పేట్ గురుద్వారాలో వీర బాల్ దివాస్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సిక్కు చరిత్రలో వీర బాల్ దివస్కు ఉన్న గొప్ప ప్రాముఖ్యతను వివరించారు. ఇందోర్ నగరంలోని గాజుల్పేట్ గురుద్వారాలో వీర బాల్ దివాస్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ సిక్కు చరిత్రలో వీర బాల్ దివస్కు ఉన్న గొప్ప ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయసులోనే ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సాహిబ్దాల వీరత్వం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. వారి త్యాగాలు దేశభక్తి, ధైర్య సాహసాలకు చిరస్మరణీయ ప్రతీకలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, పవన్ ముండాడా తదితరులు పాల్గొన్నారు. ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడిని పట్టణానికి చెందిన కన్నయ్య మేస్త్రిగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. ఈ మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీ వద్ద శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కన్నయ్య మేస్త్రి దేవగిరి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలట్ కంట్రోల్ సెల్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రకు చెందిన ఆయన 30 సంవత్సరాలుగా కామారెడ్డి పరిసర ప్రాంతాలలో మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవారు. కాగా ఆర్థిక ఇబ్బందులే కన్నయ్య ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను నూతనంగా ఎన్నికైన సుద్దపల్లి గ్రామ సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే సర్పంచ్ పానుగంటి రూప మరియు సతీష్ రెడ్డిని ఉప సర్పంచ్ పిట్ల క్రాంతి కుమార్ను వార్డు సభ్యులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 29 మరియు 30వ తేదీలలో జరగనున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, అధ్యక్షుడు శిల్ప హనుమన్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ కోరారు. ఈ మహాసభలలో వివిధ రంగాల పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని వారు తెలిపారు. ఈ మహాసభలకు పెన్షనర్ యూనియన్ల జాతీయ నాయకులు హాజరవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాదరావు, లావు వీరయ్య, రాధాకిషన్, అమీదుద్దీన్, రాజేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులను విడదీసే 2 కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 222 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ TUWJ H143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్కి జర్నలిస్టు సమస్యలతో కూడిన మెమోరాండం అందించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అక్రిడేషన్లను కోత పెట్టడాన్ని TUWJ H143 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్ భూపతి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 రకాలుగా జర్నలిస్టులను విడదీసి నూతన అక్రిడేషన్ పాలసీ తీసుకోవడం సరికాదన్నారు. సబ్ ఎడిటర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జీవో సవరణ జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన తోకల గంగాధర్ గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే మృతుని కుమారుడు కూడా 1 సంవత్సరం క్రితం మృతి చెందడంతో మృతునికి 2 పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారని, మృతుని కుటుంబం పేద కుటుంబం అని తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ నాయక్పూర్ కులస్తులు పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నేను సైతం నాయకపూర్ల చేయూతకై అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా చూసి జిల్లాలో ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువకుల్లో జిల్లాలో ఉన్న కులస్తులు తలా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మొత్తం 38,000 రూపాయలు విరాళాల రూపంలో వచ్చిన వాటిని ఆదివాసీ నాయక్పూర్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గాన్ల రామచంద్ర ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందజేశారు. కమర్పల్లి మండలం కొనసముందర్ MPPS పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన గ్రామ సర్పంచ్ బెజరపు రాకేష్, ఉప సర్పంచ్ బాలేరావు శంకర్ను శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మధుపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయులు సామా పటేల్, సురందర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ సుభాష్ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందడుగు వేశారు. జాతీయ రహదారిపై ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించారు. గతంలో ముళ్ల పొదల ద్వారా అనేక ప్రమాదాలు జరిగాయని దీనిని దృష్టిలో పెట్టుకుని శనివారం రోజు ముళ్ల పొదలను తొలగించడం జరిగింది. అలాగే మురికి కాలువను శుభ్రం చేయించారు. గ్రామంలో పారిశుద్ధ్యం ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం, గుణపాఠాలు, కర్తవ్యాలు అనే అంశంపై హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో CPIML మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు బోధన్ డివిజన్, ఎడపల్లి, రెంజల్, నవిపేట్, నందిపేట్ మండలాల నుండి పార్టీ నాయకులు బయలుదేరారు. దుబాయ్ దేశంలో జరిగిన ఆసియాన్ పారా యూత్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలో భారతదేశం తరపున నిజామాబాద్ పట్టణానికి చెందిన యువకుడు నికేష్ కిరణ్ కషేట్వర్ పాల్గొని 3 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అలాగే 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ విజేతగా నిలిచి బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నికేష్ కిరణ్ కషేట్వర్ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన శ్రమ, పట్టుదలతో సాధించిన ఈ విజయాలు యువతకు, ముఖ్యంగా పారా క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. బోధన్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు రాత్రి పెద్ద హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన కాగడాల ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ నుండి చౌరస్తా వరకు నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హత్యాకాండను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీల్లో ఉన్న హిందువులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.